అప్లోడ్ చేసే డైలీ వీడియోస్ కోసం ఖచ్చితంగా రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ రావడంతో పాటు మీరు నెలకు 5000 వరకు ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో సో దాన్ని సిద్ధం చేసినట్లుగా మనకు పాఠశాల విద్యాశాఖ నుంచి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో మీరు పరిశీలించినట్లయితే డిఎస్సి ప్రకటనతో పాటే ఈ యొక్క సిలబస్ ను కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఎస్జిటిలకు భాషా పండితులకు 8వ తరగతి వరకు కూడా మనకు సిలబస్ అయితే ఉండనుంది. సో చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఈనాడు పేపర్లో ఏదైతే ఇవ్వడం జరిగింది. సో దాన్ని పూర్తిగా పరిశీలించినట్లయితే ఉపాధ్యాయ నియామక పరీక్షకు పాఠశాల విద్యాశాఖ సిలబస్ అయితే ఖరారు చేసింది. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి దాదాపు 130 పేజీలతో కూడిన సిలబస్ ను సిద్ధం చేసింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష ప్రకటనతో పాటు ఈ సిలబస్ ను వెబ్సైట్ లో అందుబాటులోకి అయితే ఉంచనున్నారు. వచ్చే నెల 6న మనకు ఈ యొక్క ప్రకటన అయితే వెలువడనుంది. 2014లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్, ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీని కలిపి నిర్వహించారు. ఈసారి 2 పరీక్షలను కూడా విడివిడిగా నిర్వహిస్తున్నందున సిలబస్ పై అభ్యర్థుల్లో మనకు ఆందోళన అయితే నెలకొంది. అంటే ఈ యొక్క టెట్ కి మరియు డిఎస్సికి సేమ్ సిలబస్ ఉంటుందా లేదంటే చేంజెస్ ఉంటాయా అని చెప్పి మనకు అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా మనకు టెట్ కు 20 మార్కుల వెయిటేజీ ఉన్నందున మిగతా 80 మార్కులకే టీఆర్టీ నిర్వహించనున్నారు. ప్రశ్నపత్రం పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 6 మార్కులు చొప్పున 160 ప్రశ్నలకు ప్రశ్నపత్రం అయితే ఇవ్వనున్నారు. వర్తమాన వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్, సైకాలజీపై స్థాయిని అనుసరించి ఎస్జిటిలు, పాఠశాల సహాయకులు, వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రశ్న అయితే ఇస్తారు. ఎస్జిటికు గతంలో మనకు 10వ తరగతి స్థాయి వరకు కూడా ప్రశ్నలు అయితే ఇచ్చేవారు. ఈసారి మనకు 8వ తరగతి వరకే పరిమితం అయితే చేసిన 10వ తరగతి వరకు చూసుకుంటే మంచిది. పాఠశాల సహాయకులకు అంటే మనకు స్కూల్ అసిస్టెంట్స్ కి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు, భాషా పండితులకు మాత్రం పార్ట్ బి కంటెంట్ లో 1 నుంచి 8వ తరగతి వరకు కూడా ప్రశ్న అయితే రానున్నట్టు మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఎస్జిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో మనకు పరిశీలించినట్లయితే 10వ తరగతి వరకు సిలబస్ అయితే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మనకు కేవలం 8వ తరగతి వరకు మాత్రమే ఇక టాపిక్స్ అయితే టచ్ చేశారు. అయితే మనకు 8వ తరగతితో కంటిన్యూషన్ గా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవి కూడా మనకు 10వ తరగతి వరకు కూడా చదువుకుంటే మంచిదని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అండ్ అంతేకాకుండా ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ వారు ఉన్నారో వీరికి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా ఈ యొక్క సిలబస్ అయితే ఉంది. భాషా పండితులకు మాత్రం ఈ కంటెంట్ లో మనకు 1 నుంచి 8వ తరగతి వరకు సంబంధించిన ప్రశ్నలు అయితే వస్తాయంట. ఎవరికి ఏ విధంగా ఉంది అనేది కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఎస్జిటిలకు 80 మార్కులకు నిర్వహించే పరీక్షలో 10 మార్కులకు వర్తమాన వ్యవహారాలు అంటే కరెంట్ అఫైర్స్ అనేవి వస్తాయి. జనరల్ నాలెడ్జ్ పై కూడా మనకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మరో 10కి భారతీయ విద్యా విధానంలో వస్తున్న మార్పులు, చట్టాలు, సైకాలజీపై కూడా మనకు రానున్నాయి. మిగతా 60కి ఆంగ్లం, తెలుగు, గణితం, సాంఘిక, సామాన్య శాస్త్రం సబ్జెక్టుల్లో ఒక్కో దాని నుంచి 9 చొప్పున మనకు 45 మార్కులు ప్రశ్నలు అయితే వస్తాయి. ఈ సబ్జెక్టులో మెథడాలజీ బోధనపై 15 మార్కులకు ఈ యొక్క ప్రశ్నలు అయితే ఇస్తారు. ఇంకా స్కూల్ అసిస్టెంట్ పరిశీలించినట్లయితే వర్తమాన వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్, భారతీయ విద్యా విధానంలో వస్తున్న మార్పులు, సైకాలజీపై 20 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. సబ్జెక్టులకు 44, బోధనకి 16 మార్కులు అయితే ప్రశ్నలు అయితే రానున్నాయి. తర్వాత మనకు వ్యాయామ ఉపాధ్యాయులకు 80లో 50 మార్కులకు పరీక్ష అయితే ఉంటుంది. మిగతా 30కి క్రీడలు, శారీరక ఆటల ద్వారా మనకు కేటాయిస్తారు. ఈ క్రీడల్లో ప్రతిభ ఆధారంగా మనకు మార్కులు అయితే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఈ విధంగా మనకు ఈ యొక్క సిలబస్ గురించి మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మొత్తం 130 పేజీలతో కూడిన సిలబస్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్ లో మనకు జూలై 6వ తేదీన మనకు అందుబాటులోకి అయితే రానుంది. సో అప్పుడు వచ్చిన వెంటనే మీకు అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.